అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ శ్రేయ, శ్రేష్ఠ అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళ గురించి. ఈ కథ పేరు మొగ్గ తొడిగిన మల్లె చెట్టు. రాసినవారు జె. శ్యామల గారు. ఇక వారి కథ విందాం రండి. ఉదయాన్నే నిద్రలేచి మల్లె చెట్టు దగ్గరకు వెళ్ళిన శ్రేయ, భలే భలే, నా మల్లె చెట్టు ఎన్ని పూలు పూసిందో అని ఆనందంగా అరిచింది. మరి నా చెట్టు ఎందుకు పూయలేదు? నువ్వు నా చెట్టుకు నీళ్లు పోసి ఉండవు. అసలు నీ కుండీని నా కుండీని దూరంగా పెట్టు అని కోపంగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేష్ఠ. నేను రెండిటికీ నీళ్లు పోశాన్రా అని తమ్ముడితో మెల్లగా చెప్పింది శ్రేయ. ఇప్పుడు అలాగే చెబుతావు, ఈ రోజు నుంచి నువ్వు నా చెట్టు దగ్గరకు రాకు అని కోపంగా అన్నాడు శ్రేష్ఠ. సరే, నీ ఇష్టం, ఇదిగో నా మల్లె చెట్టు ఆ వైపు పెట్టుకుంటున్నా అంది శ్రేయ. ఆ సాయంత్రం ఎవరి చెట్టుకు వాళ్లే నీళ్లు పోసుకున్నారు. ఇదంతా వాళ్ళమ్మ ఏమీ తెలియనట్టు వెనకగా వెళ్ళి గమనించింది. శ్రేష్ఠ చెట్టు కుండీ నిండుగా నీళ్లు పోశాడు. ఆ చిన్న చెట్టుకి అన్ని నీళ్లు అవసరం లేదు తమ్ముడు అంది శ్రేయ. నాకు తెలుసు, నీకు కుళ్ళు, అసలు నా చెట్టు గురించి నీకెందుకు అని శ్రేష్ఠ వాళ్ళ అక్కతో అన్నాడు. అక్కడే ఉండి ఈ మాటలు విన్న వాళ్ళమ్మ, అక్కనెవరైనా అలా అంటారా? తను చెప్పింది నిజమే కదా, చెట్టుకు మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదు అని చెప్పింది. మీ ఇద్దరూ ఒక్కటేనమ్మా అని కాస్త కోపంగా అన్నాడు శ్రేష్ఠ. కోపంలో ఉన్నవాడికి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు అని ఏమీ అనకుండా ఊరుకుంది వాళ్ళమ్మ. అలా కొన్ని రోజుల వరకు ఉదయం సాయంత్రం మల్లె చెట్టుకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు శ్రేష్ఠ. అలా చేస్తే తన చెట్టు నిండా మొగ్గలు వచ్చేస్తాయని అనుకుంటున్నాడు ఆ చిన్నవాడు. కానీ వారం రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారిపోయాయి. చెట్టులో కళ మొత్తం తగ్గిపోయింది. అవతల శ్రేయ చెట్టు మాత్రం చక్కగా మొగ్గలతో కళకళలాడుతోంది. దాంతో శ్రేష్ఠకు ఏం చేయాలో అర్థం కాలేదు. నర్సరీ వాళ్ళు నీకు మంచి మొక్క ఇచ్చారు, నాకేమో పిచ్చి మొక్క ఇచ్చారు, అందుకే ఇలా అయింది. నేను మళ్ళీ కొత్త మొక్క తెచ్చుకుంటాను, నీ చెట్టు కన్నా ఎక్కువ పూలు పూసేది కొనుక్కుంటాను, చూస్తుండు అని అక్కతో ఉక్రోషంగా అన్నాడు శ్రేష్ఠ. ఆ రాత్రి భోజనాల వేళ శ్రేష్ఠకు ఇష్టమైన పూరీలు కూర చేసి పెట్టింది అమ్మ. తనకు కొసరి కొసరి వడ్డించసాగింది. శ్రేష్ఠకేమో కడుపు నిండిపోయింది. ఇక తినలేకపోతున్నాడు. అయినా వాళ్ళమ్మ ఇంకొంచెం తిను ఇంకొంచెం తిను అంటూ మళ్ళీ వడ్డించబోయింది. ఎంత ఇష్టమైనా ఒకేసారి ఇన్ని పూరీలు ఎలా తింటానమ్మా అని కాస్త కోపంగా అన్నాడు శ్రేష్ఠ. దాంతో ఆమె చిన్నగా నవ్వి, నిజమే, ఒక్కసారిగా ఎక్కువ ఎవ్వరూ తినలేరు. ఒకవేళ బలవంతంగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నువ్వు ఇంక తినొద్దులే, ఇవి దాచిపెడతాను, రేపొద్దున తిందువు గాని అంది అమ్మ. శ్రేష్ఠ లేచి బయటికి వెళ్ళి చేయి కడుక్కొని వచ్చాడు. శ్రేష్ఠను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, మల్లె చెట్టు కూడా నీలాంటిదే నాన్న, దానికి కావాల్సినంత నీటిని మాత్రమే తీసుకుంటుంది. మరీ ఎక్కువైతే ఆకులు పసుపు రంగులోకి మారి వేర్లు కుళ్ళిపోయి చివరకు చెట్టు చచ్చిపోతుంది. అందుకే చెట్టుకి తగినన్ని నీళ్లే పోయాలి. అవసరం అనుకుంటే సేంద్రియ ఎరువులు వాడాలి. అప్పుడే చెట్లు చక్కగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి. కాయలు కాసే చెట్లయితే ఎక్కువ కాయలు కాస్తాయి. మనం చెట్టుకు చేసే పోషణపైనే దాని ఎదుగుదల ఆధారపడుతుంది అని అర్థమయ్యేలా వివరించింది వాళ్ళమ్మ. కాసేపు ఆలోచించిన ఆ అబ్బాయి, పాపం నా మల్లె చెట్టు, నేను పోసిన అన్ని నీళ్లు తాగలేక నాలాగే ఎంత ఆయాసపడి ఉంటుందో. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా, దానికి తగినన్ని నీళ్లే పోస్తాను అని అమాయకంగా అన్నాడు. వాళ్ళ అక్క వంక చూస్తూ, ఇక నా మల్లె చెట్టు కూడా నీ చెట్టులాగా బాగా పూలు పూస్తుందక్క అని అన్నాడు శ్రేష్ఠ. తప్పకుండా పూస్తుంది తమ్ముడు, రేపు నేను కూడా ఆ కుండీలో గట్టిపడ్డ మట్టిని కూడా తవ్వి వదులు చేస్తాలే అంది శ్రేయ.
మరుసటి రోజు ఉదయాన్నే రంగుమారిన ఆకుల్ని తుంచేసి మట్టి వదులు చేసింది శ్రేయ. వారం పాటు దాన్ని శ్రద్ధగా చూశారు. అంతే, మల్లె చెట్టు మళ్లీ కొత్త ఆకులు తొడిగింది. కొన్ని రోజులకు మొగ్గలు కూడా వచ్చాయి. ఆ రోజు ఆ మొగ్గల్ని చూసి శ్రేష్ఠ, అక్కా, భలే భలే, నా మల్లె చెట్టుకు కూడా మొగ్గలొచ్చాయి, అబ్బా ఎంత బాగున్నాయో అని సంతోషంగా అరిచాడు. శ్రేయ పరుగున వెళ్ళి చూసి, అవునరా తమ్ముడు, ఎంత అందంగున్నాయో అని ఆనందంగా అంది. ఇక పిల్లల్ని చూస్తూ నవ్వుకుంది వాళ్ళమ్మ. పసిహృదయాలు అద్దం వంటి మనసులు కలిగి ఉంటారు. అటువంటి పసిహృదయాలకు మంచి మాటలు, చక్కని అలవాట్లు, తోటివారి పట్ల స్నేహభావంతో మెలగడం, బంధం విలువ, స్నేహమాధుర్యం, పెద్దల ఎడ వినయంగా ఉండటం వంటి అలవాట్లు పిన్న వయసులోనే అర్థమయ్యేలా చెబుతూ నేర్పించాలి. అప్పుడే వారు నైతిక విలువలు గల మంచి పౌరులుగా తయారవుతారు. ఇటువంటి మంచి విషయాలను పిల్లలకు చక్కని కథల రూపంలో అందిస్తూ, వాటిలో విజ్ఞానాన్ని కూడా జోడిస్తూ, వారిని ఆలోచింపజేస్తూ మంచి దారిలో నడిపించడానికి తమ వంతు కృషి చేస్తున్న జె. శ్యామల గారికి నా అభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.